హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సంక్రాంతి పండగ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈరోజు సాయంత్రం అందరూ బయలుదేరిపోతున్నాం. ఈ బయలుదేరిపోయే ముందు ఆఖరిగా మరి ఇస్తరాకులలో ఈరోజు శనివారం ఇస్తరాకులలో ఈరోజు భోజనం మా సీకల ఎంతో కష్టపడి పిల్లగాల కోసం, పెద్దవాళ్ళ కోసం, నడిపోల కోసం ఎంతో కష్టపడి ఉండింది. ఏమేం చేసినా కదా, ఏమేం చేసినా కదా వా అమ్మ ఐటమ్లు మొత్తం చూడండి నాయన. ఇది కొడుకుడు పూజ సాంబారా, ఆహా అప్పడాలు, మా అత్తగారు జాగు. అత్తయ్యో ఇత్తరాక ఆడుంది, నువ్వు అడుగుకున్నావు. మంచి కూర్చో. అయ్యి ఏమేమి స్పెషల్ మొత్తం. ఇది కాదేంటి, అదేంటిది సేమియా అది. అమ్మ స్వీట్ కూడా అయ్యప్ప స్వాములు భోజనాలు. అయ్యప్ప స్వాములు భోజనాలు అన్నమాట. మామూలుగా ఉండదు అయ్యప్ప స్వామి భోజనం అంట. రెడీ కానీ నాకేది మరి, నాకెక్కడ ఇక్కడ నీకు ఇంకో ఆకేసుకుంటావా? ఓకే కానీ అలా అయ్యబ్బా అప్పడాలే. వెరీ గుడ్. రోహన్ నువ్వెందుకు పోతున్నావు? ఆగో వాడు ఆగట్ల, రోహన్ గాడు అస్సలు ఆగట్ల. దీంతోనా అదేంటిది? ఒరే వాస్తవానికి కళ వీళ్ళు తినకూడదా? మరి ఎందుకు అయ్యప్ప స్వామి మతాలు చెప్పాలా? తినండి రా, తినండి. పాపం పిల్లగాలు తామర తగిలి తినండి, తినండి రా. దింతన దినన అలా. అది కొరివి పచ్చడి బాగుంటుంది. నాకు కొద్ది గుంచుకోరా. నాకు కొరివి పచ్చడి అంటే చాలా ఇష్టం. కొరివి పచ్చడి అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో? కొరివి పచ్చడి అంటే దాన్ని పచ్చిమిరకాయలు అంటారు అన్నమాట. అత్తగారు చిలక జ్యోతిష్యం భద్రాచలం చలివేంద్రం శీతాకాలం వేసుకో. అయ్యి తినండి రానుగా. నాకు అప్పడం ఉంచురా, మొత్తం మీరు తింటున్నారా ఫ్రెండ్స్. ఈ ఇత్తరాకులు వీళ్ళ చెట్టు అన్నమాట. వీళ్ళకి అరటి చెట్టు ఉంది. ఇత్తరాకులు కాదు, అరటి ఆకులు. వీళ్ళకి అరటి చెట్టు ఉంది. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆకులు. వామ్మో, ఇది మామూలు విషయం కాదు. విడిచి చెట్టు నెడుతున్నారే, నాకైతే చోటు. రోహన్ ఇట్లా తింటాం బాగుందమ్మా. దీన్ని ఏమంటారు? తినడం అంటారా? అరే గోపిక దీన్ని ఏమంటారా? అరే దీన్ని ఏమంటారా? అవతల భోజనం అంటారు. ఏమంటారు? అవతల భోజనం అంట. అరే ప్రసన్న ఏమంటారు దీన్ని? అరే ఏమంటారు దీన్ని? ఓహో హిందూ భోజనం. కాల ఏమంటారు? అత్త ఏమంటారు? హిందూ భోజనం అంటారా? అప్పుడు సాంబార్ పోతుంది కదా. ఓకే పచ్చడి దాన్ని నాకేదమ్మాయి ఏడా ఇదా? నాకు ఆమ్లెట్ వేయలేగా. ఆమ్లెట్ అంటే అప్పడం కలా. అప్పడాలు తినొచ్చా కల శనివారం రోజు? అసలు లెక్క మనం అప్పడాలు అయ్యప్ప స్వామి అప్పుడు కూడా చాలా మంది అప్పడాలు తినకూడదు, అందులో కోడిగుడ్డు కలిసి ఇది అని అనుకొచ్చారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇవాళ మాత్రం పెళ్ళిళ్ళు భోజనం అంటే ఉందబ్బా మా ఇంట్లో. రోజు చికెన్ మటను చేపలు తిని బోలు కొట్టి ముఖం వాసుకుని కరువు వాసుకుని తెచ్చిన. అంత కరువు వాసుకుని తెచ్చిన నేను. ఇట్లా కూర్చుందిరా, నాన్న కూర్చుందిరా. ఇద్దరం కలిసి కూకుందాం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేర్చుకోం, తడబడితే పొరబడితే బాగా తినుకో. ఇట్లా నాయమ్మ కూర్చుందా, భలేగుందే. ఇద్దరం కలిసిమెలిసి తిందాం కలా. చిలక జ్యోతిష్యం పంచాంగం చెబుతాను వినండి. దుముదుడియా లుముడియా బొంబుడియా భద్రాచలం చలివేంద్రం శీతాకాలం. అత్తగారు సొమ్ము తింటావా తినవా? అత్తగారు సొమ్ము తిని రాతుందా లేదా? ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా తింటాం మీకు కూడా ఇష్టమైతే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ జర్నీ, హ్యాపీ పండుగ. అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మా వీడియోలు మిలియన్లలో లక్షలలో చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ అంటే ఇక మనం భూమి మీద ఎంత కష్టపడ్డా కూడా తిండి కోసమే కదా, భోజనం కోసమే కదా. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం మీకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి చెప్తే మేము చేస్తానికి ట్రై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.